ఐఏఎస్ స్మితా సబర్వాల్ వివాదంలో చిక్కుకున్నారు. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ వివాదంపై స్మితా సబర్వాల్ చేసిన ట్వీట్ ఇప్పుడు దుమారం రేపుతోంది. ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకు రిజర్వేషన్ అవసరమా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. వైఫల్యం ఉన్న వారిని గౌరవిస్తున్నామని, కానీ వైకల్యం ఉన్న పైలట్ ను విమానయాన సంస్థలు నియమించుకుంటాయా, వైకల్యం ఉన్న సర్జన్ సేవలను విశ్వసిస్తారా అని ట్వీట్లో పేర్కొన్నారు. ఇక దివ్యాంగ రిజర్వేషన్లపై స్మితా సబర్వాల్ చేసిన కామెంట్లపై దివ్యాంగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె ఈ విధంగా మాట్లాడడం మా అందరినీ కూడా బాధించింది. మీ అందరికీ తెలుసు, 10 సంవత్సరాల పాటు కేసీఆర్ దగ్గర పనిచేసి ఈరోజు ఈ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య. ఆమెని వెంటనే మేము అడుగుతున్నాం, 24 గంటల్లో స్పందించకపోతే మా శాంతియుత పోరాటాన్ని చేస్తాము. మీకు ఈ వైకల్యము ఎంత మీకు తెలియదు కాబట్టి, వైకల్యం ఉన్న వాళ్ళ సమస్య మీకు తెలియదు కాబట్టి తెలిసే విధంగా మీ చేయడానికి శాంతియుతంగా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే మీరు ట్విట్టర్లో చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే వెనక తీసుకోవాలి. బహిరంగంగా దేశంలో ఉండే దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం ఆమెని ఉద్యోగంలో తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి గారిని మేము కోరుతున్నాం. మీరు క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుతున్నారు. మరి క్యాపబిలిటీస్లోనే మనం చూసుకున్నాం. ఇంత వీల్ చైర్లో ఉండి 24 గంటలు పని చేస్తూ మాకు ఎంత పెయిన్ ఉంటుందంటే బాడీలో మీకు ఎవరికి తెలియదు. మాకు ఫిజికల్గా మాకు ఎంత స్ట్రెయిన్ ఉంటుంది ఈ పోలియోనో లేకపోతే డిఫరెంట్ డిసేబిలిటీస్ వల్ల. కానీ ఏ రోజు కూడా మేము ఆ పెయిన్ని అనేది మా మైండ్లోకి రానివ్వం. మేము ఏదో ఒకటి సాధించాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలి, మేము ఇలా ఉన్నామని ఎవరు కూడా మమ్మల్ని ఆ దృష్టితో చూడకూడదు అని చెప్పేసి మేము ఎన్నో విజయాలు సాధిస్తున్నాం. అయినప్పటికీ ఇంకా మమ్మల్ని గుర్తించండి మాకు అది అని చెప్పేసి ఇంకా మేము అడుక్కోవాల్సి వస్తుంది. ఇక ఇది ఎందుకు అంటే లెక్కలు లేనితనం చెప్పాలండి. మన ప్రభుత్వం ఏదైనా కానీ ఒక దామాషా పద్ధతిలో రిజర్వేషన్స్ ఇవన్నిటినీ కల్పిస్తుంది. ఆమె అడిగిన 3వ క్వశ్చన్ కోటా ఎందుకు అని. ఐఏఎస్ స్మితా సబర్వాల్ కు సివిల్స్ పోటీ పరీక్షల ట్రైనర్ బాలలత సవాల్ విసిరారు. తనతో పాటు సివిల్స్ పరీక్షలు రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. స్మితా సబర్వాల్ గుర్తింపు కోసమే ట్వీట్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని మండిపడ్డారు. స్మితా సబర్వాల్ కు ప్రభుత్వం వెంటనే షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సివిల్ సర్వీసెస్ కొట్టాలంటే అందగత్తెలు కావాల్సిన అవసరం లేదని, వెంటనే స్మితా సబర్వాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే దివ్యాంగులు ఆందోళనకు దిగాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సిద్ధార్థ అందిస్తారు. స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణలో ఒక హాట్ టాపిక్గా మారాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బాలలత ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. మేడం, ఒకప్పుడు ఐఏఎస్లు అంటే చాలా సెన్సిబుల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు పూర్తిగా డెరిగేటరీ కామెంట్స్ చేయడము, పూర్తిగా సమాజానికి ఇబ్బంది కలిగే కామెంట్స్ చేయడం, బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం, ఇట్లాంటి సిచ్యువేషన్స్కి ఐఏఎస్లు మారిపోయారు. ఏం చెప్తారు దీనిపై? ముందుగా ఏది పడితే అది వ్యాఖ్యలు చేయొచ్చు. సమాజం మేము హీరోస్ హీరోయిన్స్ మేము ఏదైనా చేయొచ్చు అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నారు. సోషల్ మీడియా ట్రెండింగ్స్ కూడా ఎక్కువ ఫాలో అవుతుంటారు. ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్నారు. గవర్నమెంట్స్ యాక్షన్ తీసుకుపోవడమే దీనికి కారణం. తీసుకోవాలి గవర్నమెంట్ యాక్షన్ ఇలాంటి వాటిలో. అండ్ ఇంత ఇన్సెన్సిబుల్గా ఒక సమాజం గురించి మాట్లాడే హక్కు ఎవరికి ఇచ్చారు? ఆవిడ లోకల్ స్టాండ్ ఏంటి, అసలు ఆవిడ ఏమనుకుని ఇలాంటి స్టేట్మెంట్ ఇస్తారు, ఇంకా తన స్టేట్మెంట్ సపోర్ట్ చేసుకుంటున్నారు. నిజంగా ఇది ఎంటైర్ సొసైటీ, నాట్ ఓన్లీ డిజేబుల్, డిఫరెంట్ లేబుల్, ఎంటైర్ సొసైటీ ఈజ్ కండెమింగ్. మొత్తం సమాజమే దీన్ని ఖండిస్తోందండి. అంటే చాలా మంది ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా డిజేబుల్డ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు స్మితా వ్యాఖ్యల్ని? ఈవిడ మాటలకి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. చాలా మంది ఈవిడ ఒకప్పుడు సోషల్ మీడియాలో చూసి ఆదర్శంగా తీసుకున్నారనమాట. ఇప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ మొత్తం పోయింది. మేడం ఏంటి మొత్తం గవర్నమెంట్ ఒపీనియన్ ఇదే? తెలంగాణ గవర్నమెంట్ కూడా మమ్మల్ని సపోర్ట్ చేయదా? మొత్తం ఇదేనా? అసలు ఆవిడ మాట్లాడితే గవర్నమెంట్ ఒపీనియనే కదండి. ఆవిడ ఇంతకుముందు 10 ఏళ్ళు సీఎంలో పనిచేసింది. ఇప్పుడు ఆవిడ యాక్చువల్లీ పెద్ద పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఆవిడ 24 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాట్లాడుతుంటే వీళ్ళందరూ పిల్లలందరూ డిసప్పాయింట్ అయిపోలా అండి.
వీళ్ళకి ప్రీమియం పోస్టులు. అసలు ఎవరు చెప్పారండి ఈ ప్రీమియర్ పోస్టులని? ఈవిడ జడ్జ్ చేసేస్తుంది. ఐఏఎస్ ఐపీఎస్ క్రీమ్ అంట. అంటే ఈవిడ చాపర్లు ఎక్కిందని చెప్పి, ఈవిడ కారు ఎక్కుతుందని చెప్పి, ఈవిడ అన్ని మెయింటైన్ చేస్తుందని చెప్పి అది ప్రీమియం పోస్టులు అయిపోవు. వాళ్ళు సివిల్ సర్వెంట్స్ అండి, ప్రజా సేవకులు, ప్రజలు ఇబ్బంది పెట్టేవాళ్ళు కాదు ఇలాంటి కామెంట్స్ చేస్తూ. నిన్న పొద్దు నుంచి సాయంత్రం వరకు అసలు చీఫ్ మినిస్టర్ గారిని నేను కోరుతున్నాను, సీఎస్ గారిని ఆ ఉద్యోగం సరిగా ఇవ్వండి, మంచి మంచి పోస్టులు ఇవ్వండి, ఆమెను పని చేయించుకోండి, మా మీద కుదరొద్దు ఇలా. అంటే ఒక పైనీర్ పర్సనాలిటీగా ఉండాల్సినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు పూర్తిగా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని, పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉండి రాజకీయంగా వాళ్ళు ఎగ్జిస్టెన్సీ కావడానికి పూర్తిగా మారిపోతున్నటువంటి టెండెన్సీ మనం చూస్తూ ఉన్నాము. ఎందుకు ఇట్లాంటి మార్పు కనిపిస్తూ ఉంది? బేసికల్గా వాల్యూస్ తగ్గిపోయిందండి సివిల్ సర్వీసెస్లో. ఎథిక్స్ వాల్యూస్ అనే కోసం ఎగ్జామ్ కూడా పెట్టారు. ఈ ఎగ్జామ్ కూడా చాలామంది బట్టి రాసేస్తున్నారు, నిజంగా వాల్యూస్ ఉండట్లా. ఈ వాల్యూస్ లేకపోవడం వల్ల ప్రధానమైన కారణం భయం లేకపోవడం. మేజర్గా ఒక పార్టీ సపోర్ట్ ఉంటుంది, ఇంకో పార్టీ సపోర్ట్ ఉండదు. వీళ్ళకి సపోర్ట్ ఉన్న పార్టీ పవర్లో ఉన్నప్పుడు వీళ్ళు చాలా రెచ్చిపోతుంటారు అనమాట. వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి భయం లేక, డిఫరెన్స్ లేక, గవర్నమెంట్ మెమోస్ ఇస్తుంది, గవర్నమెంట్ ఎవరైనా యాక్షన్ తీసుకుంటారని లేక ఇలాంటి వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తారు. చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత చాలా విమర్శలు వచ్చాయి. ఈ రోజు కూడా కాసేపటి క్రితం మరొక ట్వీట్ చేసింది. దాన్ని ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ఆమె మరొక ట్వీట్ చేసింది. ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా ఈ మాట నేను అనకూడదు, పెద్ద అహంకారం అని నేను అంటాను. అహంకార ధోరణి. ఆవిడ ఏం మాట్లాడినా చెల్లుతుందనే ధోరణి. ఒక సమాజం గురించి మాట్లాడే హక్కు లేదు. ఇమీడియట్గా డిఓపిటి మినిస్ట్రీ ఆవిడపైన యాక్షన్ తీసుకోవాలి మేము కోరుతున్నాము. మేడం, ఎన్నో అవరోధాలు అధిగమించి ఇక్కడ దాకా వస్తారు. దివ్యాంగులైనటువంటి ఆఫీసర్ల మీద ఏమైనా డిస్క్రిమినేషన్ ఉంటుందా? ఎందుకంటే మీరు 2 సార్లు సివిల్ క్రాక్ చేసి మీరు ఐఏఎస్ కాకుండా వేరే దాన్ని చూస్ చేసుకున్నారు. ఏంటి కారణం? రియల్గా సమాజంలో సామాజికంగా చాలా అంశాల్లో చిన్నప్పటి నుంచే దివ్యాంగులు డిస్క్రిమినేట్ అవ్వబడతారు. వివక్ష, ఇలాంటి వాళ్ళు చేసే కామెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ వివక్ష అనమాట. అనేక వ్యవస్థలో వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఎందుకండి తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా, ఏ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఇంక్లూడింగ్ ఈ ప్రెస్ క్లబ్కి రావాలన్నా ఒక ర్యాంప్ ఉండదు, ఒక వీల్ చైర్ ఉండదు, ఏది ఫెసిలిటీస్ ఉండదు. ఆయన ఎప్పుడన్నా క్వశ్చన్ చేశారా? సర్దుకుపోయి గౌరవంగా బతకాలి, సమాజంలో ఒక స్థానం కావాలన్నారు. ఇలాంటి వాళ్ళు చేసే వ్యాఖ్యల వల్ల సమాజంలో ఎంత చిన్నచూపు. మీరు ఒక ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. మీతో పాటు తనని సివిల్స్ పరీక్షలు రాయాలని, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకుందామని కూడా ఒక సవాల్ విసిరారు. అంటే ఏంటి, ఆమెకు మీకంటే తక్కువ మార్కులు వస్తాయనా, లేదంటే మీ కాన్ఫిడెన్స్ అయ్యింది? కాంపిటీషన్లో మేధస్సు ఇంపార్టెంటు, నడక కాదు అని చెప్పడానికి. కాంపిటీషన్లో నీ జ్ఞానం ఇంపార్టెంటు, నీ మెంటల్ ఫిట్నెస్ ఇంపార్టెంటు, నీ క్యారెక్టర్ ఇంపార్టెంటు. నువ్వు ఎంత తొందరగా నడిచావు, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, నువ్వు ఎన్నిసార్లు మేకప్ వేసుకున్నావు ఇంపార్టెంట్ కాదు. కంపీట్ చేయనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్ ఏంటి మీ డిమాండ్ ఏంటి? 24 గంటల లోపల చీఫ్ మినిస్టర్ గారు, సిఎస్ గారు ఆవిడ పైన చర్య తీసుకోవాలి. ప్రభుత్వం స్టాండ్ కూడా ఆవిడ స్టాండేనా? ఎందుకంటే ఆవిడ ప్రభుత్వం తరపున మాట్లాడిందా, ఆవిడ పర్సనల్గా మాట్లాడుతున్నా మాకు క్లారిటీ లేదు. ఫస్ట్ ఆవిడ అపాలజైజ్ చేయాలి, పబ్లిక్గా క్షమాపణలు చెప్పాలి, ఆవిడ ట్వీట్ విత్డ్రా చేసుకోవాలి. ఇది చేయకపోతే 24 గంటల లోపు తర్వాత శాంతియుతంగా మాత్రం మేము దీని విషయంలో నిరసన తెలియజేస్తాం, ప్రొటెస్ట్ చేస్తాం. ప్రొటెస్ట్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ, ఇస్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. మేడం, ఐఏఎస్ల విషయంలో నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, కొంతమంది సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళేటప్పుడు మేము సమాజ సేవ కోసం సివిల్ సర్వీసెస్లోకి వెళ్తున్నామని చెప్తున్నారు. రిజైన్ చేసి పాలిటిక్స్లోకి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏంటి ఈ కాంట్రాడిక్షన్స్? సార్, మీరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ చూడండి, సగం మంది సివిల్ సర్వెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఐడెంటిటీ క్రైసిస్ సఫర్ అవుతున్నారు. ఇది మొత్తానికైతే స్మితా సబర్వాల్ చేసినటువంటి వ్యాఖ్యల వల్ల తాము ఎంతో మనోవేదనకు గురయ్యామని, ఖచ్చితంగా ఆమె క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని బాలలత చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో సిద్ధార్థ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.